शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అంటే సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో చంద్రుడిని మినహాయించి 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి వెళుతున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఉన్నాయి. అయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహాలు ముందుగా సూర్యుడు ద్వితీయ తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, తృతీయ స్థానం అనుకూలంగా ఉంటుంది. అంటే 17 తర్వాత ఈ మాసంలో సూర్యుడి యొక్క అనుకూలత ఉంది. కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 7వ స్థానం, కేతువు జన్మస్థానం, ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ప్రధానంగా శని, రాహువు, కేతు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. అయితే గురువు మట్టుకు ఈ రాశి వారికి 18వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. 18 తర్వాత ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి ద్వాదశ స్థానం కూడాను శుభకార్యాలు చేయించేటువంటి స్థానం కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి పూర్వంతో పోల్చినట్టయితే మెరుగ్గానే ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 3-4 వారాలలో ముఖ్యంగా రాజకీయ పనులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయం కనబడుతుంది. ఇక మంచి అవగాహనతో పనులు చేస్తారు. ఏ పని ప్రారంభించినప్పటికీ పూర్వాపరాలను పూర్తిగా సమీక్షించి ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు గనక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కార్య సాఫల్యం బాగా కనబడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు పూర్వము ఉన్న వాటి కంటే కూడాను మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇక పలుకుబడితో అంటే మీకు ఉన్నటువంటి స్థాయి, స్థితి, పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి వీటన్నిటితో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వారు ఇచ్చినటువంటి సూచనలను మీరు అమలు చేస్తారు. మొదటి వారంలో భూ వ్యవహారం లాభిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇక ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంపై మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. నియమాలను పాటిస్తారు. ఆహార నియమాలు,
వ్యాయామాలు వీటికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఆకస్మికంగా ఖర్చులు మట్టుకు గోచరిస్తున్నాయి. శని ప్రభావము ఉంది కనుక డబ్బు విషయంలో కొంత అస్థిరత కనబడుతుంది. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రాబడి స్థిరంగానే ఉన్నప్పటికీ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొంత అస్థిరత కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పెట్టుబడులకు మట్టుకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శుభకార్యాల విషయంలో అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడానికై అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. శుభమూలకంగా ధన వ్యయము కనబడుతుంది ఈ మాసంలో. అంటే మీరు శుభకార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. వివాహాదులు, గృహ నిర్మాణాలు, ఏవైనా కూడా ఆభరణాలు కొనడము, విలువైనటువంటి వస్తువులపై ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక పిల్లల చదువు విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకు, సంగీత ప్రియులకు మంచి అవకాశాలు వస్తాయి. కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, చేసేటువంటి పనుల మూలకంగా సంతృప్తిని పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. అంటే ఉద్యోగము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం. కనుక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మనము ఈ నెలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోనస్లను పొందుతారు. వేతనం లోపల ఇంక్రిమెంట్స్, ఇలాంటివన్నీ కూడాను సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. పూర్వంతో పోల్చినట్టయితే ఈ మాసం అన్ని విధాలుగా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. దీన్ని మీరు కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఏ కార్నర్స్లో మనకు నెగిటివ్స్ ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఈ విశ్లేషణ ద్వారా గమనించి తదనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. సద్వినియోగపరచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో రెండు రకాలుగా మనము చూస్తూ ఉంటాము. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక
బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఈల్నాడు శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు బుధవారం నవమి, మహర్నవమి, మహానవమి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ మహానవమి రోజున సువాసిని పూజ చేస్తాం. తర్వాత ఆయుధాలను పూజిస్తాం. ఆయుధాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. అమ్మవారికి సంబంధించినటువంటి ఆయుధాలను, మనము నిత్యం కూడాను వాడుకునేటువంటి వస్తువులను, వాహనములను, వాహన పూజ ముఖ్యంగా మనము ఈ మహర్నవమి రోజున చేస్తాం. అలాంటిది ఈ 1వ తారీఖు నాడు వస్తుంది. ఇక 2 అక్టోబర్ గురువారం విజయదశమి, దసరా పండుగను మనము జరుపుకుంటున్నాం. ఈ దసరా పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ. భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో దసరా అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగగా మనము దీన్ని భావిస్తాం. ఈ దసరా పండుగ రోజున అపరాజితాదేవిని పూజిస్తాం. అంటే ఆ అపరాజితాదేవిని పూజించడం మూలకంగా మనము చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను సకాలంలో పూర్తి కావడానికి, ఆటంకాలు లేకుండా ఉండడానికి, అపజయము లేకుండా ఉండడానికి అపరాజిత, పరాజిత, అపరాజిత
అపరాజిత అనేటువంటిది ఒక అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి అలాంటి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మనకు జయము కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున మనం ఏం చేస్తాం? సీమోల్లంఘనము అంటే మనము ఉంటున్నటువంటి ఊరుకు ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజ, సీమోల్లంఘనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ రోజున. అంటే ఉన్న చోటన మనం చేయకుండా, సీమోల్లంఘనము అనంటే మనం ఉన్నటువంటి ప్రాంతము నుండి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని మనము పెట్టుకొని శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజతో మనకు విజయము చేకూరుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దసరా రోజున ముఖ్యంగా రాజులకు పట్టాభిషేకం చేస్తాం. అంటే రాజరికము ఈ రోజులలో లేకపోయినప్పటికీ ఆ రాజుగా భావించేటువంటి వాళ్లను మనము గౌరవిస్తాం, సత్కరిస్తాం, వాళ్లను పూజిస్తాం ఈ రోజున. ఇక 3 అక్టోబర్ శుక్రవారం సర్వేషాం పాపాంకుశ ఏకాదశి. అంటే అందరికీ అనంటే స్మార్త వైష్ణవ మధ్వ సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి అందరికీ కూడాను పాపాంకుశ ఏకాదశి. ఇక 4వ తారీఖు అక్టోబర్ మాసం శనివారం రోజున శని ప్రదోషమి ఉంది. ఈ శని ప్రదోషం రోజున అందరూ కూడాను ఆ శని ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, శని స్తోత్ర పారాయణం చేయడము, శివాలయానికి వెళ్ళడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత ఇదే రోజున క్షీరదానము కూడాను చెప్పినారు. క్షీరదానం చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దాన ఫలము, క్షీర దానం మూలకంగా అత్యంతమైనటువంటి మీకు ఒక పుణ్య ఫలము వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున అంటే క్షీరదానం చేసి ద్విదళాన్ని వ్రతంగా మనం ప్రారంభిస్తాం. అంటే ద్విదళ వ్రతము అనంటే ద్విదళ వర్జ్యం అన్నమాట. ఈ రోజు నుండి గృహస్థులు చాతుర్మాస్యం లోపల ఆ ద్విదళ వ్రతము అనంటే, ద్విదళము అనంటే పప్పు దినుసులు, అవి తినకుండా 1 నెల రోజులు భోజనం చేస్తారన్నమాట ఆ వ్రతము. ఇక దాని తర్వాత 6వ తారీఖు అక్టోబర్ నెల సోమవారం కోజాగరి పూర్ణిమ, కౌముది పూజ. ఈ కోజాగిరి పూర్ణిమ రోజున ఏం చేయాలి? కౌముది పూజ. కౌముది అంటే వెన్నెల, చంద్రుణ్ణి పూజించాలి. ఆ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి వెన్నెల అనేటువంటిది మనకు మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మానవాళికి కావాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో చంద్రుడి యొక్క అనుగ్రహం కూడాను అంత అవసరము. మానసికంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ఈ కోజాగిరి పూర్ణిమ ఆ రోజు వచ్చేటువంటి ఆ చంద్రుడికి సంబంధించినటువంటి వెన్నెలను మనము పూజించడము చాలా మనకు శ్రేయస్కరమైనటువంటి విషయం అని శాస్త్రం చెప్తుంది. ఇదే రోజున ఆకాశంలో దీపాలు వెలిగిస్తారు, అంటే దీపోత్సవం చేస్తారు. జ్వాలా తోరణము అంటే తోరణాలు కడుతూ ఉంటారు ఇంటి చుట్టూ, దేవాలయాలలో. కాబట్టి ఇవన్నీ కూడాను కోజాగిరి పూర్ణిమకు సంబంధించినటువంటిది. 7వ తారీఖు మంగళవారం వాల్మీకి జయంతి. వాల్మీకి మహర్షి మనకు వాంగ్మయాన్ని అందించినటువంటి ఒక మహర్షి. కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని వాల్మీకి పూజ చేయడము, గురువులను సత్కరించడము ఈ పౌర్ణిమ రోజున చేయాలి. ఈ పౌర్ణిమతో కార్తీక స్నానాలు కూడాను ప్రారంభమవుతాయి. కాబట్టి కార్తీక స్నానాలు కూడాను ఈ పౌర్ణిమ 7వ తారీఖు నుండి అందరూ చేస్తుంటారు, అది ఆచరించాలి. ఇక 10వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. 10 అక్టోబర్ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి.
అన్ని సంకటాలను కష్టాలను హరించేటువంటి చతుర్థి. ఈ చతుర్థి తిథికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా ఆ గణపతి యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. సంకటాలు లేకుండా ఉంటాయి, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ఉంటాయి. అయితే ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి మీకు వీలైన సమయం లోపల గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని మీరు అభిషేకం చేయండి, పూజించండి. సాయంత్రం వరకు అంటే చంద్రోదయము రాత్రి ఈ రోజున 8:36 ఉంది కనుక 8:36 వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తిని సాయంత్రం మీరు పారణ చేయాలి. అంటే మళ్ళీ సాయంకాలము 6:36 తర్వాత ఆ గణపతిని స్మరించి పూజించి అప్పుడు భోజనం చేయవచ్చును. ఇది ఈ సంకష్టహార చతుర్థి వ్రత విధానము. ఇది చేసినట్టయితే మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక దాని తర్వాత మళ్ళీ 17వ తారీఖు శుక్రవారం సర్వేషాం రమా ఏకాదశి. ఈ ఏకాదశి పాటించడం మూలకంగా మీకు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక 18వ తారీఖు అక్టోబర్ శనివారం ధనత్రయోదశి మధ్యాహ్నం 12:20కి ప్రారంభమవుతుంది. తెల్లవారితే 19 అక్టోబర్ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ధన్వంతరి జయంతి అని అంటారు. ధన్వంతరి ఇది మనకు ఆయుర్వేదం ప్రకారంగా ఒక వైద్యుడు, దేవతలకు వైద్యుడు అన్నమాట. కాబట్టి ఈ ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేయడం మూలకంగా మనకు వ్యాధులు దూరం అవుతాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి, అరిష్టం లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక పక్కన ఉంది. అంతేకాకుండా ధనత్రయోదశి రోజున ఏదైనా విలువైనటువంటి వస్తువులను కొనడం మూలకంగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. దీన్ని ధన్తేరస్ అని కూడా అంటారు. ఈ రోజున మనకు సహజంగా ప్రపంచంలో, మన దేశంలో, మన ప్రాంతంలో అందరి కూడాను ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువు బంగారము, వెండి, నగలు ఇలాంటివి కొనడం మూలకంగా లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది. కనుక తప్పకుండా వీలైతే మీకు అనుకూలమైతే ఈ రోజున ఏవైనా విలువైనటువంటి వస్తువులను కొనుక్కోండి. ఇక 20 అక్టోబర్ సోమవారం నరక చతుర్దశి, నరకాసురుణ్ణి వధించినటువంటి దినం. ఆ దినాన్ని మనము ఒక పండుగగా, వేడుకగా మనం సంభ్రమంతో జరుపుకుంటాము. మొట్టమొదలు ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయాత్ పూర్వము తైలాభ్యంగ స్నానం చేయాలి. అంటే నూనె పెట్టుకొని స్నానం చేయాలి. ఉదయం పూట 5:45 తైలాభ్యంగ స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య కూడాను ఇదే రోజున గనక సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూజా సమయం కూడాను మీకు తెలియజేస్తాను. సాయంత్రం 5:51 నుండి 8:55 వరకు ఒక మంచి సమయము మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి. తర్వాత రాత్రి 9:57 నుండి 10:59 వరకు కూడాను ఒక సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజించినట్టయితే ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షంతో మీకు మంచి జరుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక తెల్లవారితే 21 అక్టోబర్ మంగళవారం కేదార గౌరీ వ్రతం, దర్శ అమావాస్య అవుతుంది. ఇక 22 అక్టోబర్ బలిపాడ్యమి, బలి ప్రతిపద. ఇది గుజరాతీ వాళ్లకు ఉగాది అన్నమాట. ఈరోజు వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. బలి ప్రతిపద రోజున అభ్యంగ స్నానం చేస్తాం. ఇక 23వ తారీఖు అక్టోబర్ మాసం గురువారం రోజున యమద్వితీయ కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి పండుగ.
ఈ రోజున మనం ఏం చేయాలి యమద్వితీయ రోజున అనంటే భగినీ హస్తభోజనం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. దీన్ని బాబీస్ అంటారు మహారాష్ట్ర వాసులు. భగినీ హస్తభోజనం అనంటే తోడబుట్టిన వాళ్ళు, అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, అక్కలు చెల్లెళ్ళతో మనం సమానంగా చూస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో వంట చేయించుకొని మనము వాళ్ళ ద్వారా వాళ్ళు వడ్డించిన తర్వాత మనం తినడం మూలకంగా మనకు ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి అనేటువంటిది ఈ రోజున శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ భగినీ హస్త భోజనము ఆచరించండి యమద్వితీయ రోజున. ఇక తర్వాత 25 అక్టోబర్ నాగుల చవితి, 26 అక్టోబర్ నాగుల పంచమి, మళ్ళీ 30వ తారీఖు అక్షయ నవమి. ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి. ఈ పండుగలను కూడాను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడాను, ప్రతి పండుగ కూడాను మనకు ఋషులు దర్శించి మన కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన జీవితం సుఖమయంగా జరగడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి వీటిని, ఈ పండుగలను, ఆ పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఇతిహాసాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడం మూలకంగా మీకు జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు ఈ పండుగలను ఆచరించినట్టయితే మీ పిల్లలకు కూడాను ఈ పండుగల విషయం తెలుస్తుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. కాబట్టి తప్పకుండా పండుగను ఏదో గుడ్డిగా మనము జరుపుకోకుండా పండుగ వెనుక ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని, చరిత్రను, ఇతిహాసాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే మీరు మళ్ళీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయడము, మీరు చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు చూడడం కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఆ పండుగ విషయంలో ఉన్నటువంటి చరిత్ర, అది పిల్లలకు చెప్పడం మూలకంగా ఒక లైనేజ్ అనేది ఏర్పడుతుంది. సనాతన ధర్మం అనేటువంటిది స్థిరస్థాయిగా ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి పండుగలను ఆచరించండి, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. శుభం.